ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ రంగయ్యకు పట్టిన రాజయోగం. అవంతిపురాన్ని పాలిస్తున్న రాజు ఆనంద భూపతి తరచూ మారువేషంలో రాజ్యంలో సంచరించి ప్రజల యోగక్షేమాలను పరిశీలించేవాడు. పొరుగు రాజ్యంలో రంగయ్య అనే దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఓసారి దొంగతనం చేయడానికి అవంతిపురానికి బయలుదేరాడు. 3 రోజుల ప్రయాణం అనంతరం చేరుకున్నాడు. అతన్ని చూసిన వారందరూ అమితమైన గౌరవంతో ఏది కావాలంటే అవి ఉచితంగా ఇవ్వసాగారు. రంగయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలా రాజ్యంలో ఎక్కడికి పోతే అక్కడ అతనికి గౌరవం లభించసాగింది. దీంతో ఇప్పటినుంచి దొంగతనాలు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతకాలి అని నిర్ణయించుకున్నాడు. రాజు మారువేషంలో తిరుగుతున్నారు అన్న విషయం ఈలోగా వేగుల ద్వారా మంత్రికి చేరింది. మంత్రి రాజు దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. అవునా, నేను ఈ మధ్య అసలు కోట దాటి బయటకు వెళ్లలేదే. అయితే ఎవరో నాలా వేషం వేసుకుని తిరుగుతున్నారన్నమాట. వెంటనే అతన్ని బంధించి తీసుకురమ్మని సేనాపతికి నా ఆజ్ఞగా చెప్పండి అన్నాడు రాజు. భటులు రంగయ్యను పట్టుకుని వచ్చారు. తనలాగా ఉన్న రంగయ్యను చూసి రాజు ఆశ్చర్యపోయి వివరాలు అడిగాడు. ప్రభూ, నేను దొంగను. నాది పక్క రాజ్యం. నాకు ఈ రాజ్యంలో దక్కిన గౌరవాన్ని చూసిన తర్వాత దొంగతనాలు మానేసి ఏదైనా పని చేసుకుని బతుకుదామని నిర్ణయానికి వచ్చా. ఈలోగా భటులు బంధించి తీసుకువచ్చారు. మిమ్మల్ని చూడగానే నాకు విషయం అర్థమైంది అన్నాడు దొంగ. చూడు రంగయ్య, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని అంటారు. ఆ విధంగా మనిద్దరం ఒకే పోలికలతో ఉన్నాం. ఏదేమైనా నీలో మార్పు కలిగినందుకు సంతోషం. ఈ బంగారు నాణేలు తీసుకుని మీ రాజ్యానికే వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకో అనగానే రంగయ్య ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తక్కువ సమయంలోనే మంచి వ్యాపారస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు.